చిరంజీవి పెట్టకపోయింటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకి వచ్చి ఉండడం అనేది చాలా కష్టం. సో ఆయన వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్తో జాయిన్ అవ్వడం, ఆల్రెడీ తెలుగుదేశానికి ఎలాగూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్కి పెద్దగా లేరు. మన గతంలో ఉన్నది ఒక ఆలి, ఒక పోసాని కృష్ణమురళి, పృథ్వీ అని ఉండవడం, పృథ్వీ అని ఒక అతను, పృథ్వీ. అదే ఏదేమైనా పెద్ద పాపులర్ ఆర్టిస్టులు ఎవరు కూడా లేరు. వాళ్ళ ఆయనకి పనిచేసింది కూడా లేదు. అందుకని ఇప్పుడు జగన్కి కూడా ఎంతో కొంత అవసరం. జగనే స్టార్ అక్కడ, ఇంకెవరు లేరు వైసీపీలో. రోజా ఉంది కానీ ఆమె ఎప్పుడో సినిమా ఫీల్డ్ వదిలేసింది. సో ఆమెను సినిమా నటిగా చూడడం ఆగిపోయి ఆమెని ఫుల్ టైం పొలిటీషియన్గానే చూస్తున్నారు జనం. సో ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఇంకొక సీనియర్ ఆర్టిస్టు చేరితే జగన్ ఖచ్చితంగా ఆహ్వానించే అవకాశం ఉంది. పైగా ఇప్పుడు విచిత్రం ఏమంటే ఆమె ప్రతిపక్షంలో ఉన్న జగన్, ఆల్రెడీ జగన్ పార్టీలో ఉన్నోళ్ళే తట్టుకోలేక సతమతం అవుతున్నారు. జైలుకి వెళ్తున్నారు, జైల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది రెడీగా మన టోకెన్ వస్తే మనం కూడా జైలుకి వెళ్ళాలని సిద్ధమై కూర్చొని ఉన్నారు, ఇంకొంతమంది సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఇలాంటి ఒక అంటే డిఫెన్సివ్ పాలిటిక్స్లోకి ఆ పొలిటికల్ పార్టీ వెళ్ళిపోయింది. నిన్న కూడా డల్లాస్లో కూడా లోకేష్ అనౌన్స్ చేశాడు, నేను రెడ్ బుక్ చేసుకుని పోతుంది అని నాని గురించి చెప్పినప్పుడు. సో వైసీపీలో ఉన్న నాయకులే టెన్షన్లో ఉన్నారు, బయటికి పోలేక, లోపల ఉండలేక. ఇలాంటి పరిస్థితుల్లో ఈమెందుకు ఇప్పుడు పోయి చేరుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆమెకి ఇక్కడ కాంగ్రెస్ పిలుస్తుంది, ఇక్కడ అధికారం ఉంది. హాయిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనీసం అధికార పార్టీలో ఉంటే ఎంతో కొంత ఆమె చుట్టూ జనం చేరుతారు, కొంత ఆమెకి పలుకుబడి వస్తుంది. ఇక్కడ లోకల్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉండొచ్చు. అట్లాగే లేదు, అక్కడ జనసేనలోనే చేరొచ్చు, తెలుగుదేశంలో గతంలో ఉన్నింది కాబట్టి అక్కడైనా చేరొచ్చు. వైసీపీలో ఎందుకు చేరుతుంది అనేది ఇప్పుడు అందరికీ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉంది అక్కడ, 3 ఏళ్ళ పైన. ఈ 3 ఏళ్ళు పోయి ఆమె ఏం చేయగలదు? కష్టపడాలి. మరి ఆమె కష్టపడే వయసు కానీ, ఆమెకు ఓపిక కానీ ఇవన్నీ ఉన్నాయా? ఎందుకంటే ఆమె ఇక్కడ నుంచి ఆపరేట్ అవ్వాలి, అక్కడ పోయి కూడా ఉండే పరిస్థితి లేదు. సో అందుకని ఇది నమ్మాలా లేదా అనేది డౌటు. వేరే కారణాల వల్ల ఆమె ఏమన్నా విమర్శించుండొచ్చు, లేదు కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే కూడా ఆమె పవన్ కళ్యాణ్ విమర్శించుండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని ఒక రౌండ్ విమర్శించారు అందరూ. సో అలా ఏమన్నా ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళడం కోసం విమర్శిస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆమె హైదరాబాద్ బేస్డ్ రాజకీయాలు చేయాలనుకుంటుంది కానీ ఎప్పుడో పుట్టినూరు కృష్ణా జిల్లా, అది ఎవరికి కూడా తెలియదు ఇప్పుడు, కానీ బయట నాకు కూడా తెలియదు ఆమెది అక్కడని. సో ఇప్పుడు వార్త బయటకు వచ్చింది. ఇంకా వాళ్ళకి అక్కడున్న ప్రజలకి ఈమెను ఎందుకు ఓన్ చేసుకుంటారా అక్కడ? కాబట్టి ఇది కొంత నమ్మశక్యంగా లేదండి ఈ న్యూస్. ఆమెకి ఇక్కడ బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ పోవచ్చు. బీజేపీ అంటే నేషనల్ లెవెల్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీలో చేరితే కొంత ఉపయోగం, కాంగ్రెస్ అంటే ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఉపయోగం. ఒకవేళ అక్కడ చేరాలంటే తెలుగుదేశంలో చేరితే ఉపయోగం. అంత తప్ప జగన్తో కూడా ఈ టైంలో ఎందుకు చేరుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. కాకపోతే వార్తలు అయితే వస్తున్నాయి, దీన్ని ఆమె ఇంకా ఖండించలేదు. ఆమె చాలాసార్లు ఆమెకు పెళ్ళి అయిపోయిందని, ఒక వ్యక్తితో కలిసి ఉంటుందని ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కూడా ఆమె ఎప్పుడూ ఖండించలేదు. మామూలుగా ఈ మధ్యకాలంలో స్టార్లకి సోషల్ మీడియాలో యాంటీగా ఉంటే ఖండనలు ఎక్కువైనాయి. నిన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అలాంటి నేపథ్యంలో ఆమె సైలెంట్గా ఉంది. సో దీని వెనక ఏముంది అంటే ఫీలర్స్ని పంపిస్తుంటారు ఒకసారి. నేను అక్కడికి వెళ్తానంటే ఇంకెవరో వచ్చి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తావు, మా దగ్గరికి రా అని అడుగుతారు కదా. అట్లాంటి స్ట్రాటజీ కూడా ఉండొచ్చు అనమాట. ఏం జరుగుతుంది అనేది చూడాలి.